బాలైపల్లి స్కూల్లో పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్ హరిత విధులకు హాజరవ్వడం కోసం గూడూరు పట్టణం అశోక్ నగర్ వాటర్ ట్యాంకు వద్ద ఆటో ఎక్కిందని నెల్లూరు ఏఎస్పీ సౌజన్య తెలిపారు. కత్తిదాడిలో గాయపడి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కిమ్స్ హాస్పిటల్కు తరలించిన టీచర్ హరితను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గూడూరుకు చెందిన టీచర్ హరిత బాలాయిపల్లిలో టీచర్గా పనిచేస్తోందని, రోజూ ఆటోలో విధులకు హాజరవుతుందని తెలిపారు. హరిత మామూలుగా ప్రయాణించే ఆటో కాకుండా ఈ రోజు బేరాటో ఎక్కిందని తెలిపారు. గూడూరు బాలాయిపల్లి మార్గంలో కొంత దూరం ప్రయాణించిన తరువాత ఆటో డ్రైవర్కి దుర్బుద్ధి పుట్టి గూడూరు శివారుల్లో నిర్మానుష్య ప్రదేశంలో ఆపి కత్తితో బెదిరించి మెడలో ఉన్న బంగారం లాక్కోవడానికి ప్రయత్నించాడన్నారు. హరిత ప్రతిఘటించడంతో కొద్దిసేపు పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో హరితకు కత్తిగాయాలయ్యాయన్నారు. ఆటో డ్రైవర్ ఆమెను అక్కడే వదిలేసి చైన్ లాక్కుని వెళ్లిపోయాడని తెలిపారు. హరిత తన సహ ఉద్యోగికి సమాచారమివ్వగా 108 ద్వారా గూడూరు ఆసుపత్రికి తరలించారన్నారు. హరిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు కిమ్స్ కు తీసుకొచ్చారని తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు కొడవింట వెంకటరమణయ్య గూడూరు నివాసని, దుర్బుద్ధితో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డాడని తెలిపారు. ఘటన జరిగిన 3 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. హరితకు మెరుగైన వైద్యం జరుగుతుందని ఈ సందర్భంగా ఏఎస్పీ సౌజన్య తెలిపారు. Just the CT and abdominal, because any perforation you won't be able to see that. Only thing we have to rule out any facial injury. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 7:45 AM తిరుపతి మన బాలాయిపల్లిలో స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఒక ఆవిడ మార్నింగ్ యథావిధిగా స్కూల్కి అటెండ్ అవ్వడం కోసం గూడూరు టౌన్లో అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఆటో ఎక్కారు. సో ఎవ్రీడే ఎక్కి ఆటో కాకుండా ఈరోజు ఒక ఆటో ఎక్కడం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తూ బాలాయిపల్లి వెళ్ళే దారి క్రమంలో ఒక పాయింట్ దగ్గర చీమర్తి విలేజ్ అంటే అవుట్స్కర్ట్స్, కొంచెం అడవిలో ఉంటుంది. అవుట్స్కర్ట్స్ వచ్చేటప్పటికి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం దుర్బుద్ధి కలిగి ఆవిడ మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేయడానికి ట్రై చేసి కత్తి చూపించి బెదిరించి ఆవిడ్ని బెదిరించాడు. సో బెదిరిస్తే కొంచెం స్టాబ్ ఇంజరీస్ జరిగాయి. ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడ ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి రెసిస్ట్ చేస్తూ బాగా ఫైట్ చేసి అవతల అతనికి కూడా రెసిస్ట్ చేసి అతనికి కూడా స్టాబ్ చేయడం ఇంజరీ చేయడం జరిగింది. ఇందులో అతను మాత్రం ఆ చైన్ స్నాచ్ చేసుకుని అక్కడి నుంచి ఆవిడ కొద్ది దూరంలో వదిలేసి అతను ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇది మార్నింగ్ 8:40 అరౌండ్ జరిగిన తర్వాత మనకి ఆవిడ కొలీగ్కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే నెక్స్ట్ వాళ్ళు మన పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. 108లో ఆవిడకి బాగా కట్ ఇంజరీస్, లాసరేషన్స్ ఉండడంతో ఆవిడని మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నెల్లూరుకి ఇక్కడ కిమ్స్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆవిడ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. అండ్ ఎవరైతే ముద్దాయి ఈ ఆటో డ్రైవర్ ఉన్నారో అతను మాకు ఒక 3 అవర్స్లో ఈ సీసీటీవీ ఆవిడ విక్టిమ్ లేడీ ఇచ్చిన ఆధారాలు ప్లస్ అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ తోటి ఈ కొడవింట వెంకటరమణయ్య అలియా చిన్న అనే ఆటో డ్రైవర్ 30 years, అతను కూడా అక్కడే టౌన్లో ఉంటాడు, గూడూరు టౌన్లో ఉండే అతను. ఆటో డ్రైవర్కి ఈ గోల్డ్ చైన్ స్నాచింగ్ చేయడం దుర్బుద్ధి కలిగి చేసినట్టు గుర్తించాము. అలాగే ఈ ఆటో కూడా బ్లడ్ స్టెయిన్స్తో ఉన్న ఆటోను కూడా డిటెక్ట్ చేసాము. ఇప్పుడు ఆ పర్సన్ని మేము ఈ 3 అవర్స్లో డిటెక్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాము. ఇందులో మా ఎస్పీ మేడం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గూడూరు డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్స్, క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇది చాకచక్యంగా ఈ ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ లేడీ ఆవిడ కూడా ఆ సింగిల్గా అతని పోరాటంలో ఆవిడకి చాలా తగినా కూడా అతన్ని కూడా ఇంజరీ చేయడంలో ఆవిడ సక్సెస్ఫుల్ అయింది. ఆవిడ చాలా బ్రేవ్గా డిఫెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడకి బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్స్ కూడా మనతో ఉన్నారు. దే ఆర్ సెయింగ్ ఇంకో కొంచెం గంటలు కలిసి చెప్తామని. మేజర్ అయితే కనుక అక్కడ ఇంజరీస్ కనిపించట్లేదు. థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో
మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.